సార్ చెప్పండి సార్. చాలా సార్లు కాల్ చేశాను మీకు. అంటే మీరు ఒక్కరే కాదుగా ప్రాబ్లం, మీరు ఒక్కరే కాదు, చాలా మంది. మీరు ఇంకా మంచోళ్ళు, ఏదో 2-3 సార్లు చేసి ఊరుకున్నారు. వాడెవడో పశువు పొద్దున్న 5 అవ్వకుండా ఒక 50 సార్లు చేశాడు. 50 సార్లు. అది ప్రైవేట్ నెంబర్. కనీసం ఏదన్నా మా ఇండియా నెంబర్ అయితే బ్లాక్ అన్నా చేయొచ్చు. క్రాక్ ఫీలో ఏదన్నా విషయం ఉందంటే విషయం లేదు. సార్ మీరు చెప్పండి సార్. అన్ని కూడా మీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటాను సార్. ఏమంటారంటే ఇప్పుడు ఇలాంటివన్నీ మనం మాట్లాడడము, ఇలాంటి రచ్చ చేయడము ఇదంతా అవసరం లేదు కదా. ఇవన్నీ మనము మీరున్నటువంటి మార్గము, మీరున్నటువంటి పద్ధతి, మీరున్నటువంటి ఏదైతే ఉందో సార్, మీ డ్రెస్ కానివచ్చు, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ కానివచ్చు సార్, మనము మీరు దాంట్లో మీ ప్రకారంగా ఉంటే బాగుంటది. అవును. మీరు ఇలా వేరే ధర్మం గురించి లేదా కోట్ల మంది ఆరాధించే దేవుడి గురించి రకరకాలుగా మాట్లాడడం, అశ్లీలంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఏమన్నా మీరు చెప్పడం అయిపోతే నేను మాట్లాడతా. ఇవన్నీ మనం మానేసుకుంటే బాగుంటది కదా సార్ వాతావరణం. కాదు, మీది అయిపోయింది. మీరు చెప్పండి సార్, నేను వింటాను. మీరు చెప్పండి. లేదు సార్, ఇంతే నా ఉద్దేశం. ఇంతే. మీ ఉద్దేశం మంచిదే, కానీ నేను మాట్లాడినా మాట్లాడండి సార్, మాట్లాడండి. మీ ఉద్దేశం మంచిదే, కానీ ఎవరైతే హిందువులుగా పుట్టి గొర్రెలు అయ్యారో అటువైపు వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన దాన్ని వాళ్ళు పూజ చేసుకుంటే పర్లేదు. కానీ దరిద్రులు మీ దేవుడు సాతాను, మీ దేవుడు మట్టి బొమ్మ, లేకపోతే మీ దేవుడు నిజమైనోడు కాదు, వీడి పేరేమో రాంబాబు. ఆ మాటకు వస్తే మీరే కాస్త నిజాయితీగా ఉన్నారు, సోలోమన్ అని. వీడి పేరేమో సాంబశివరావు, వీడి పేరు మహేష్, వీడి పేరు అనిల్, వీడి పేరు సునీలు. వీడేమో కామెడీలు ఎక్కడ చేస్తాడు? ఇప్పుడు నీకు నచ్చిందయ్యా, నీకు ఎడం చెత్తు తిను, ఎవడొద్దన్నాడు? అది కాదు, నువ్వు తినేదేమో అది తింటూ కబుర్లేవు ఇది చెప్తే ఎలాగా? అందుకని నేనేమంటానంటే, ఇప్పుడు సంస్కరింపబడవలసింది ఏదైనా ఉంటే అది ఓన్లీ క్రైస్తవం మాత్రమే. అది కాక 50-50 క్రైస్తవం. మీలాగా 100% ఉన్నోడితో నేను మాట్లాడతాను, నాకు చాలా సంతోషం. మీ అసలు పేరు ఏదో ఉంటుంది, కానీ కాస్త నిజాయితీ. ఏం సార్ మీ మామూలుగా అసలు పేరు? వెరీ గుడ్ సార్. మొత్తానికి ఇదంతా కాదు, మీకు నిజాయితీ ఉంది. మీరు సర్టిఫికేట్ లో కూడా క్రిస్టియన్ కదా? ఓపెన్ గా మీరు డబల్ మైండ్ కాదు, డబల్ గేమ్ కాదు. అది నిజాయితీ ఉంటేనే ఇలా మాట్లాడతారు సార్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్ చెప్పండి. ఏం చెప్తానంటే, మీరు చెప్పారు ఏమంటారంటే, ఇది ఎక్కడో ఒక దగ్గర ఇది చిచ్చు ప్రారంభమైంది. చిచ్చు పెట్టారు ఎవరో ఒకరు పెట్టలేదు సార్. ఓన్లీ బైబిల్ చదివిన వాళ్ళే పెట్టారు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా అందరూ క్రైస్తవులు అయిపోవాలి. సార్ ఒక నిమిషం చెప్పండి సార్. దీన్ని అబ్జర్వ్ చేసింది మినిమం అంటే 2012-10 ఇక్కడ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను కదా. మీ వయసు ఎంత అండి? సార్ నా వయసు 42 సార్. ఓకే చెప్పండి సార్. నేను 15 అంటే 2010 నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఈ సోషల్ మీడియాని, యూట్యూబ్ ని, అన్నింటినీ కూడా. దీంట్లో ఏం జరిగిందంటే, నాకు అనిపించింది వెరీ స్ట్రాంగ్లీ ఈ కౌంటర్ డేంజరస్ అటాక్, ఈ ధర్మం మీద డైరెక్ట్ అటాక్ చేసింది నాకు తెలిసి కరుణాకర్తూనే ప్రారంభించాడు. సార్ కరుణాకర్ సార్ మీరు చెప్పండి. నేను కూడా భారతీయులనే. మనం దేన్నైనా క్రిస్టియన్ లో తప్పుంటే క్రిస్టియన్ తప్పందా, హిందువులో తప్పుంటే హిందూ తప్పందా. మనం వన్ సైడ్ ఉండి మాట్లాడడం వద్దు, న్యాయం పరంగా మాట్లాడదాం. అదే చెప్పండి సార్. అదే చెప్తాను. నా అబ్జర్వేషన్ లో ఇంత భయంకరమైన డేంజరస్ అటాక్ ధర్మం మీద డైరెక్ట్ జరిగింది అంటే, దీన్ని తీసుకొచ్చింది అంటే యాక్చువల్లీ నాకు తెలిసి నేను చూసింది కరుణాకర్ సుగుణ. ఆ రోజుల్లో భాస్కర్ చిల్లని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత మన ధర్మార్గం భాస్కర్ రాజు గారు, ఆయన దాని తర్వాత మరి అమరప్రసాద్ గారు, లలిత గారు అందరూ యాడ్ అయ్యారు. కాదండి ఏమంటారంటే, దాన్ని మీరు ఒకవేళ క్రిస్టియానిటీ అబద్ధం అనుకుందాం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అబద్ధం అనుకుందాం, అదొక ఫ్రాడ్ మొత్తం అనుకుందాం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ దాన్ని క్రిటిసైజ్ చేసేది కూడా మనకు ఒక వే ఉంటది, ఒక పద్ధతి ఉంటది. ఎందుకంటే మనల్ని కాన్స్టిట్యూషన్ ఇప్పుడు పరిపాలిస్తుంది. మనల్ని కాన్స్టిట్యూషన్స్ లో ఉన్నాం మనమంతా కూడా. కాబట్టి ఒకటి అబద్ధం అయినప్పుడు కూడా, ఒకటి ఫ్రాడ్ అయినప్పుడు కూడా దాన్ని ఏ పద్ధతిలో చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలకి న్యాయంగా అనిపిస్తుంది అనే దాన్ని మానేసి దారి తెప్పి
డేంజరస్ అటాక్ సార్. ఇప్పుడు మీ నోట్లో కూడా నేను వినలేనటువంటి పదాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఉన్నటువంటి వేషభూషణకి, మీరు చేస్తున్నటువంటి ధర్మ ప్రచారానికి, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు కృష్ణుడికి, మీలాంటి వాళ్ళ నుంచి ఇలాంటి మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది, మాకేం బాధ వేస్తుంది. మాకు బాధ వేస్తుంది ఇలాంటి మాట్లాడాల్సి వస్తుందే అని. ఈ స్థితి ఎందుకు వచ్చింది సార్ చెప్పండి. అసలు మాలాంటి వాళ్ళు, సోలమన్ గారు కాదు సార్, చాలాసేపు మాట్లాడారు, నా మాట వినండి. ఒక పాయింట్ చెప్తా సార్, ఒక పాయింట్ చెప్తా. మీరైనా నేనైనా మీరు హిట్లర్ లాంటి వాడు కాదు, నేను హిట్లర్ లాంటి వాడిని కాదు, లేదా నేను వేరొక నాస్తికుడు లాంటి వాడు కాదు, మీరు ఒక నాస్తికుడు లాంటి వాడు కాదు. నాస్తికులు అయితే, హిట్లర్ లాంటి వాడు అయితే, మరొకరు లాంటి వాడు అయితే ఏం చేస్తారంటే అధికారం చేజిక్కించుకుని వాడు కోపం వచ్చేస్తే వాడు విచ్చలవిడిగా చంపేయడమో, నరికేయడమో, మరొకటి చేయడమో చేస్తాడు. మీరైనా నేనైనా సార్, ఒక నిమిషం, ఒక పాయింట్, మీరైనా నేనైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు, మనకు కష్టాన్ని కలిగించే ఏ కండిషన్ అయినా న్యాయంగా ఎదుర్కోవాలి. అప్పటికి అది మించిపోతే మనం దేవుడు పోయేసేయాలి దాన్ని. అవును, ఎవడైనా ఉన్నావు, సర్వశక్తి మంత్రుడివి, ఏదైనా నీవే చేయగలవు, నీవే మాకు సాయం చేయాలి, నీవే మాకు హెల్ప్ చేయాలని మనం దేవుని భారమేసి మనం వెళ్ళిపోతుండాలి. కానీ మనం కంట్రోల్ తప్పిపోయి మొత్తం వ్యవస్థనే కంట్రోల్ చెప్పి స్థితికి తేకూడదు సార్ మనము. అలా కంట్రోల్ చేయడానికే ఇదంతా. ఇప్పుడు మీరు చెవులు వాడండి. ఇప్పుడు మీరు ఇందాక కరుణాకర సుగ్న లేకపోతే భాస్కర్ రాజు గారు అన్నారు కదా, వీళ్ళ వయసు ఎంత సార్? క్రైస్తవం వయసు ఎంత సార్? క్రైస్తవం వయసు 2000 సంవత్సరాలు. వీళ్ళ వయసు ఎంత సార్? 50 ఏళ్ళు కూడా లేవు. అవునా? వీళ్ళు ఏంటి సార్ చేసేది దానికి? ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఒక 300 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళంతా క్రైస్తవ జాతి వాళ్ళే. ఇక్కడి నుంచి కొన్ని ట్రిలియన్స్ బిలియన్స్ లూటీ చేశారు. ఇప్పటికీ ఆ లండన్ ఇంకా బతికుందంటే మన సొమ్మే. అయితే ఒక ఆనందకర విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు బోర్డు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టేవాళ్ళు వాళ్ళ రూముల్లోకి. అలాంటి బ్రిటిష్ క్రైస్తవ కుక్కలకి ఇప్పుడు చెప్పు దెబ్బ ఏంటంటే, దాన్ని పరిపాలించేవాడు ఎవరో తెలుసా మీకు? ఋషి సౌనక్. ఆయన కింద కూర్చుని భజన చేస్తాడు అనుకోండి, వీళ్ళందరికీనూ చక్కగా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. విషయం ఏంటంటే, మతం మారడం అనేది నేను మీకు ముందే చెప్పాను, మతం మారడం వాడి వ్యక్తిగతం. మీకు బండి ఉంటుంది, బండి మార్చుకుని ఇంకో బండి తీసుకుంటారు, ఓ ఇల్లు బాగోలేదు ఇంకో ఇల్లు కట్టుకుంటారు, లేదా కొనుక్కుంటారు, అది వ్యక్తిగత, తప్పేం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఉదాహరణ చెప్తాను. మీరు నా కోసం ఫోన్ చేశారు కదా, అలా అతనికి ఫోన్ చేయండి. అతని పేరు మల్లికార్జును, అంటే మనకు పుట్టినాడే, ఏం బయట వాళ్ళకి ఏం పుట్టలే, పేరు శివుడి పేరు తెలుస్తుందిగా. అతను కారులో వెళ్తూ సెల్ల తీసుకుని ఈ పల్లెల్లో, ఏంటి ఆ మెల్లో తాడేంటి, ఆ చేతికి తాడేంటి, ఈ తీసేయి, యేసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో, ఏదో చెప్తుంటాడు. ఇప్పుడు ఈ దేశంలో దైవత్వానికి ఏం కొద ఉంది? ఇంకో విషయం, పోనీ యేసుని నమ్ముకుని ఏం మార్పు వచ్చింది ఒకటి చెప్పండి, నేను కూడా మారిపోతాను. దేవుడు ఉన్నాడు కదా సార్. ఇంకో పాయింట్, 1 మినిట్. దేవుడు ఉన్నాడు, మీకు నాకు ఒక అభిప్రాయం కలిసింది, అందుకని చెప్తున్నా. దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలి, ఇది ఒక్కటి చెప్పండి సార్ సోలమన్ గారు. దేవుణ్ణి ఏ పేరుతో ఆయన పిలవడానికి కూడా అర్హుడు. ఏమండి, దేవుడు సర్వశక్తి మంతుడు కదా, అవును, ఆయన గోవిందా అని పిలవచ్చు కదా. ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు కదా. ప్రైజ్ ద లార్డ్ అంటారుగా. అదేంటి సార్, అది క్రైస్తవ పద్ధతి కదా? అది పద్ధతి మనుషులు పెట్టింది, ఆ పద్ధతిని ఫాలో చేయాలని బైబిల్ ఏం చెప్పలేదు. బైబిల్ ప్రకారంగా కాదు సార్, బైబిల్ ప్రకారంగా ఎలా పలకరించుకోవాలి? బైబిల్ ప్రకారంగా పలకరించుకోవాలి సార్, సోదరులు కాబట్టి సోదరులంగా మాట్లాడుకోవాలి. అలా కాదండి, మీరు అని మాట్లాడుకోవడం కాదు అది, అంటే క్రైస్తవ కల్చర్ లో లేదు, బైబిల్లో లేదు అది. ఏంటి, అవునా? ఓకే పోన్లే, మీ వల్ల కొత్త విషయం తెలిసింది. అయితే సార్ ఈ ఒక్క పాయింట్, మీరు మంచి పాయింట్ చెప్పారు, అందుకని సార్ మీ పాయింటే చెప్తున్నాను. మీరు చెప్పిన పాయింటే ఏంటంటే, భగవంతుణ్ణి మనం ఏ పేరుతో అయినా పిలవచ్చు కదా సార్, దానికి అభ్యంతరం లేదు కదా. లేదు. కాబట్టి నేను రామ అన్నా, మీరు యేసు అన్నా, ఇంకోళ్ళు అల్లా అన్నా ఏం ప్రాబ్లం లేదు కదా. దానివల్ల ప్రాబ్లం ఏమండి? దేవుడికి అలా కాదు సార్, దేవుడికి కోపం ఏమి రాదు కదా. అయితే థ్యాంక్ యూ సార్, ఇంకా మీరు ఉండొచ్చు, నేను పూజ చేసుకుంటా. థ్యాంక్ యూ సార్.